Hi everyone, thank you for joining today's session. Anybody have any doubts related on previous session? Vasanta, do you have? Naveen, do you have any doubts? No, sir. Thank you. Right now I am trying to share my screen. Before starting for today's before starting for today's session, we will resuming we will discuss from some more real-time scenarios. Later, we will resuming for Django, whatever we learned in previous session. Okay then. యాహ్! ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఇంకొన్ని అంటే మనకేంటిదంటే, ఈ జాంగోతో మనం వర్క్ చేసేటప్పుడు, మనం ఏం చేస్తామంటే, మల్టిపుల్ ప్యాటర్న్ క్వెషన్స్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే, డీల్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే మనకి నెస్టెడ్ కండిషన్స్ అనేవి చాలా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా యూజ్ చేస్తామనమాట. సో, ఈ నెస్టెడ్ కండిషన్స్ అన్నీ మనకి బాగా రావాలి అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద బెటర్ ఛాన్స్ టు మనం ఏం చేయాలంటే, ఈ ప్యాటర్న్ టికెట్స్ అనే వాటిని సాల్వ్ చేయడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ పర్పస్‌లో ఉన్నప్పుడు మనకేం చేస్తారంటే ఈ టికెట్స్‌ని మాత్రమే ఎక్కువగా మనల్ని డీల్ చేసేటట్లు ఉంటదనమాట. ఓకే డన్. రైట్ నౌ మనం ఏం చేద్దామంటే ఈ సెషన్‌లో మరొక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని దాన్ని అర్థం చేసుకోవడం అనేది చేసేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్. యాహ్! నవీన్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ వన్? Write a program to print a halo pyramid of n rows using numbers starting from 5, where integer n is given as an input. యాహ్! వాట్ దే ఆర్ గివింగ్. హాలో పిరమిడ్ అనేది ఒక అవుట్పుట్ గా ప్రింట్ చేయమన్నారు. హ్మ్. సో అక్కడ రోస్ అనేవి n రోస్ అని తీసుకోమని చెప్పారు. స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసరికి 5 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే మనం ఇన్పుట్ లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా స్టార్టింగ్ అనేది 5 తోనే స్టార్ట్ అవ్వాలి, 5 నుంచి. అలాగే where an integer is given as input. ఓకే. n అనే ఇన్పుట్ మనం తీసుకోవాలి వాల్యూ. ఓకే. యాహ్! ఇలాంటి టికెట్ కనుక మనం సాల్వ్ చేయాలంటే ఇట్ ఈస్ ది నెంబర్ సిరీస్ అండ్ ఇది ఒక పిరమిడ్ అని చెప్పారు. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఏదైనా సరే ఒక ప్యాటర్న్ క్వశ్చన్స్ అంటే ప్యాటర్న్ క్వశ్చన్స్ అంటే మనం ఏదైనా షేప్ని కనుక ఫామ్ చేయాలంటే అలాంటి షేప్ని కనుక మనం ఫామ్ చేయాలంటే దానికంటూ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏదో ఐడెంటిఫై చేసి ప్యాటర్న్స్ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్లో ఉన్న ఎలాంటి టికెట్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చాలా చాలా డెడ్ ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సాల్వ్ చేయొచ్చు అనమాట. అలా సాల్వ్ చేయాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము ఏంటిది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందర ఈ టికెట్లు అసలు ఏం చెప్పారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ హాలో పిరమిడ్ ఆఫ్ ఎన్ రోస్ యూజింగ్ నంబర్స్. అంటే మనకి ఏం చెప్పారంటే ఒక స్టార్ట్ అయ్యే నంబర్ 5 అనే ఒక నంబర్ నుండి స్టార్ట్ అయ్యి అంటే నాకు అవన్నీ తెలియదు, దాంట్లో ఒకటి చూద్దాం. పిరమిడ్ అంటే మీ అందరికీ తెలుసు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది. హాలో అంటే మీకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హాలో అంటే మధ్యలో స్పేస్ ఉంటే మనకేమంటారు దాన్ని హాలో అంటారు. అంటే మనం ఇన్పుట్లో ఒక నంబర్ ఎంతైతే తీసుకుంటామో ఆ నంబర్ ఆధారంగా అన్ని రోస్ అనేవి ఫామ్ అవ్వాలంట. ఇన్పుట్లో నెంబర్ 6 అని తీసుకున్నాను అనుకో, నాకు ఎన్ని రోస్ కావాలి? 6 రోస్ ఉండాలి. ఆ 6 రోస్‌లో కూడా వాల్యూస్ అనేవి ఎలా ఉండాలంటే ఒక హాలో పిరమిడ్ షేప్‌ని కలిగి ఉండేటట్లు ఉండాలి. దాంట్లో ఫస్ట్ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 5 నుండి స్టార్ట్ అయ్యి తర్వాత నంబర్స్ అన్నీ నాకేం కావాలంటే 5, 6, 5, 7, 5, 8 ఇట్లా నాకేం కావాలంటే అక్కడ ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేం కావాలంటే స్లోగా ఇంక్రీజ్ అయిపోయి నాకేం కావాలంటే ఈ టైప్ ఆఫ్ పిరమిడ్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా చెయ్యాలి అంటే మనం ఇలాంటి టికెట్స్‌ని ఎలా చేస్తారు ఏంది అనే స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక రఫ్ నోట్స్ తీసుకున్నాను.
రఫ్లో ఏం తీసుకున్నా అంటే మన ప్యాటర్న్ ఏంది, మనం ఫామ్ చేయాలనుకున్న ప్యాటర్న్ ఇన్పుట్లో మనం 6 అని తీసుకోగలని వెంటనే నాకు ఏం జరగాలి అంటే మనకి అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. ఎలా రావాలి అంటే ఇన్పుట్ 6 అని తీసుకున్నానుకో స్టార్టింగ్ 5 అని ఉండాలి. తర్వాత నాకేం కావాలంటే ఈ షేప్లో నాకు హాలో పిరమిడ్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న రోస్ అనేవి ఎలా అరేంజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఒక్కొక్క రో ఎలా ఉంది, ఇంకొక రో ఎలా ఉంది, అట్లా ఉన్న ప్రతి రో ఎలా ఉంది, ఏ రో సిమిలర్గా ఉన్నాయి అనేది ఫస్ట్ 1 by 1 చెక్ చేసుకుందాం. అలా చెక్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే ఇక్కడ ఉన్న వాటన్నిటిని ఆర్డర్గా పెట్టుకోవాలని నేనేం చేద్దామంటే స్పేసులు ఎక్కడున్నాయి, నంబర్స్ ఎక్కడున్నాయి అనేది మనం చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ఒక పెన్ తీసుకొని నంబర్ పైన ఏవైతే ఉంటాయో అవన్నీ స్పేసెస్ అన్ని తీసుకున్నాను అనమాట. ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. అంటే మనకి ఏమున్నాయి అంటే అక్కడ హైఫన్ అనేది ఏదైతే పెట్టానో ఆ హైఫన్స్ అన్నీ కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే స్పేసెస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే నేనేం చేశానంటే మన యొక్క ఫిగర్లో స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేద్దాం అంటే తెలుసుకుందాం అనుకున్నాం. అందుకోసం నేనేం చేశానంటే ఇలా ఫిగర్ని నేనేం చేశానంటే స్పేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఏం చేశానంటే యూనిక్గా ఇలా తీసుకున్నాను. లేటర్ నేను ఇక్కడున్న ఏదైనా సరే ఏం కావాలి నాకు ఇన్పుట్లో నంబర్ 6 ఇవ్వగల నాకు ఏం కావాలి, ఫస్ట్ రో అనేది నాకేం కావాలి 5 అనే నెంబర్ స్పేసెస్ 5. తర్వాత రో నాకు ఎలా కావాలి ఐ అనే వాల్యూని 2 తీసుకోగలని నేనేం చేస్తున్నాను రోస్ని I1 I2 I3 I4 I5 I6 ఇట్లా చెప్తున్నాను. అంటే మనం ఒక్కొక్క రో అనేది ఎలా ఫామ్ అవ్వాలి అనేది రాసుకున్నాను. ఈ రోలో ఏమేమి ఉన్నాయి అని చూసేసాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న రోస్లో ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. అలా ప్రతి దాన్ని కూడా చూస్తే నాకు ఏమైందంటే ఫస్ట్ రో ఎలా ఉందో చూడండి. ఫస్ట్ రో కనుక మీరు చూసారు ఏమున్నాయి స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి నవీను నంబర్ అనేది ఉంది. అలానే సెకండ్ రో కనుక చూసారనుకో ఎలా ఉంది, ఫస్ట్ స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నంబర్ ఉంది, తర్వాత మళ్ళీ స్పేస్ ఉంది, తర్వాత నంబర్ ఉంది. థర్డ్ రో కనుక చూసారనుకోండి ఎలా ఉంది స్పేసు నంబరు స్పేసు నంబరు. ఫోర్త్ రో కూడా, ఫిఫ్త్ రో కూడా, సిక్స్త్ రో చూసారనుకో మీకు ఎలా ఉందో చూడండి ఓన్లీ నంబర్సే ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కనుక మీరు చూసారనుకోండి ఏమున్నాయో చూడండి. ఫస్ట్ రో ఏమన్నా సపరేట్గా ఉంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒకే టైప్లో ఉన్నాయి. లాస్ట్ రో ఎలా ఉంది డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నా దగ్గర ఈ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే 3 రకాల వేరియస్లో ఉంది. ఫస్ట్ రో ఒకలా ఉంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ 5 ఒకలా ఉన్నాయి, ఆ తర్వాత మరొకలా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఒకదాన్ని ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దాం ఫస్ట్ రోని ఫామ్ చేద్దాం. తర్వాత అనదర్ ఎలీఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని దాని ద్వారా ఏం చేద్దాం 2 3 4 5 అనేది ఫామ్ చేద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాము ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకొని మనం ఏం చేద్దాము లాస్ట్ రో అనేది ఫామ్ చేసేద్దాం. అలా ఫామ్ చేసేటప్పుడు ఒక్కొక్క రోని మనం ఎలా ఫామ్ చేస్తామనేది 1 by 1 మనం ఏం చేద్దామంటే 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళిపోదాం. అలా చేయాలి అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, రైట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, అలా ఒక్కొక్క దాన్ని మనం ఏం చేద్దామంటే ఫామ్ చేసుకుంటా వెళ్ళిపోదాం. అలా ఫామ్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్న ఫిగర్లో ఉన్న ఫస్ట్ రో ఏదైతే ఉందో ఈ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకోండి ఎలా ఫామ్ చేస్తారనేది ఒకసారి చూసేద్దాం. ఓకే, అలా ఫామ్ చేయాలంటే మనం ఎలా కోడ్ రాస్తారో చూద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్ అరౌండ్ అని. సో మాన్యువల్గా చేయట్లేదు, ఎందుకంటే మనం అన్ని కూడా డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఇలాంటి టికెట్స్ని ఎలా చేస్తారనేది 1 by 1 చూద్దాం. సో ఇన్పుట్లో నేనేం చేశాను, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, ఇన్పుట్లో 6 అని తీసుకోగల నాకు ఏం కావాలి 6 రోస్లో ఒక హాలో పిరమిడ్ కావాలి. ఇన్పుట్లో నేను తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ప్రోగ్రామ్లో తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని మనం ఏం చేస్తాం అంటే తీసుకోవడం అనేది చేస్తాం. ఓకే దెన్ ఆ తర్వాత నేనేం చేశాను అంటే ఇక్కడ మనం ఏదైతే ఒక వాల్యూ ఇన్పుట్లో ఏదైతే వాల్యూ తీసుకున్నామో అదే వాల్యూ ప్రోగ్రామ్లో క్రియేట్ చేసేసాం కాబట్టి దాన్ని ఏం చేస్తాము ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసేసుకుంటాం. ఓకే ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందో లేదో చెక్ చేసాను. అందుకని నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాను. ఆ తర్వాత నాకేం జరిగిందో చూద్దాం. ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఇన్పుట్ వాల్యూ అనేది నాకు ఏమైందంటే ప్రాపర్గా స్టోరేజ్ అవుతుంది. ఓకే దెన్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి ఇంకో స్టెప్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము
మనం ఏం చేద్దాము, ఎన్ని రోస్ కావాలో మనం చెప్పాలనుకో ఎలా బిల్డ్ చేస్తాం? ఏ మురళి గారు? ఎలా బిల్డ్ చేస్తాం? ఫర్ I in range. మనం ఎప్పుడైనా సరే రోస్ని కనుక బిల్డ్ చేయాలంటే ఇలా బిల్డ్ చేస్తాం అన్నమాట. ఐ In range. రేంజ్ ఆఫ్ ఎన్ని రోస్ కావాలి నాకు? 6 and is రోస్ 1 కావాలి కాబట్టి comma ఒకటి నుండి వచ్చేద్దాం అనేసి 1 కామా n plus 1. ఓకే, ఇలా తీసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోని బిల్డ్ చేసేద్దాం. ఓకేదా? అలా బిల్డ్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఫస్ట్ రో ఒక్కటే ఒక స్పెసిఫిక్గా ఉంది కాబట్టి ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాద్దాం. ఇఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంతని పెట్టుకున్నాను? 1. తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేసేసి ఆల్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వచ్చేసేసి నాకేం కావాలి, ఫస్ట్ రోని కనుక నేను ఫిల్ చేయాలనుకో నాకు ఎలా ఉందో చూడండి, ఫిగర్ ఎలా ఉండాలి, ఫస్ట్ స్పేసెస్ ఉండాలి, తర్వాత ఏముండాలి, నంబర్ అనేది ఉండాలి. అప్పుడు నాకేమైంది, ఫస్ట్ రో ఫామ్ అయిపోయింది. ఇలా నేను ఫస్ట్ రోని కనుక ఫామ్ చేయాలనుకోప్పుడు నాకేం కావాలి, నంబర్ అనేది ఉండాలి, తర్వాత స్పేసెస్ ఉండాలి. అలా నంబరు తర్వాత స్పేసెస్ కనుక రావాలనుకో మనం ఎలా చేస్తామో చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే లెఫ్ట్ _ స్పేసెస్ వెనకాల వైపు ఎన్ని స్పేసెస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. స్పేసెస్ _ కౌంట్ అని తీసుకున్నాను. ఎన్ని స్పేసెస్ ఉండాలో చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఉండాలో కౌంట్ చేద్దామా ఒకసారి? ఓకే, ఎన్ని ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 స్పేసెస్. అంటే మనకి ఎన్ని స్పేసెస్ ఉండాలి? 5 స్పేసెస్ ఉండి తర్వాత నంబర్ రావాలి. మనం తీసుకున్న నెంబర్ 5 స్పేసెస్ కనుక రావాలనుకో దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే లెఫ్ట్ గో టు అవుట్పుట్ లేదు, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే 5 అని ఇచ్చాను. 5 అని ఇచ్చాను అనుకో నాకు 5 స్పేసెస్ వచ్చేస్తాయి కదా. ఈ 5ని రాసేటప్పుడు ఇంకేమన్నా లాజిక్గా మారుద్దామేమో చూద్దాం అనమాట. మారుద్దామని చూస్తే ఎన్ అంటే ఎంత? 6. మన ఫస్ట్ రో నెంబర్ ఎంత? 1. అంటే ఎన్లో నుండి ఒకటి తీసేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? దీని 5ని ఎలా రాసుకోవచ్చు అంటే n-i రాశాను అనుకోండి. అలా రాసినా కానీ మనకి ఏమవుతుందంటే ఎలాంటి ఇష్యూ ఉండదు అనమాట. ఎందుకు ఈ n-5గా మనం మార్చామంటే మనం ఎంత నెంబర్ తీసుకున్నా కానీ, ఎలాంటి నెంబర్ తీసుకున్నా కానీ మనకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేం కావాలంటే మనం చెప్పిన కోడ్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే అందుకోసం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏం చేయాలంటే డిక్లేర్ చేయాలని నాకు అర్థమైంది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే లెఫ్ట్ స్పేసెస్ అనేది ఫామ్ అవ్వాలనుకో ఎలా ఫామ్ అయిద్దో చూద్దాం. లెఫ్ట్ _ స్పేసెస్ లెఫ్ట్ స్పేసెస్ కనుక ఫామ్ అవ్వాలనుకో మనం ఎలా చేస్తాము? డబుల్ కోట్స్ పెట్టుకొని దాంట్లో స్పేస్ ఇచ్చేసి తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ డబుల్ కోట్స్ తీసుకొని తర్వాత మనం ఏం చేస్తాము, ఇంటూ ఎన్ని స్పేసెస్ కావాలో చెప్పాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము, లెఫ్ట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో కౌంట్ చేసుకున్నాము, ఎన్ని లెఫ్ట్ స్పేసెస్ ఉండాలో ఆ నెంబర్ కనుక ఇచ్చేసాం అనుకో అప్పుడు మనకేమవుతాయి, అన్ని లెఫ్ట్ స్పేసెస్ వచ్చినట్టేనా? ఓకే, ఆ తర్వాత నాకేం కావాలో చూద్దాం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాను. మనకి ఫస్ట్ రో అనేది ఫామ్ అవ్వాలనుకో ఎలా ఫామ్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ _ రో అని పెట్టుకుందాం. ఫస్ట్ _ రో ఈక్వల్ టు ఫస్ట్ రోని కనుక మనం ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి. ఆ లెఫ్ట్ స్పేసెస్ అన్నిటిని కూడా ఏం చేస్తే ఫస్ట్ నాకు రో ఎలా ఫామ్ అవ్వాలి? లెఫ్ట్ స్పేసెస్ ఉండి తర్వాత నాకేముండాలి ఒకసారి ప్యాటర్న్లోకి వెళ్దాం. తర్వాత నాకేముండాలి? 5 అనేది ఉండాలి. ఈ 5 అనేది రావాలి అనుకో ఎలా ఫామ్ చేస్తాం? 5 అనేది కనుక రావాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం? డబల్ కోట్స్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి 5 అని ఇచ్చేసాం అనుకో ఏమైంది? 5 అనేది వచ్చినట్టేనా? ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ _ రో అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను? రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రన్ చేసి చూద్దాం. మీరు కనుక చూసారనుకోండి ప్రాపర్గా ఫస్ట్ లైన్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయింది. కావాలంటే మీరు వెళ్ళి చూసారనుకో, అక్కడ కనుక మీరు వెళ్ళి చూసారనుకోండి ఏమైందో చూడండి, స్పేసెస్ వచ్చినాయి, తర్వాత నంబర్ అనేది వచ్చేసింది 5. సో దీంతో నాకేమైందంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోని నేను ఏం చేశాను అంటే ఫామ్ చేయడం అనేది అయిపోయింది అనమాట. ఇలా ఫస్ట్ రోని ఫామ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ రోని మనం ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం అనమాట. నెక్స్ట్ రో అంటే ఏది? లాస్ట్ రోని ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. లాస్ట్ రోని కనుక మనం ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ అవ్వాలి? ఫస్ట్ నాకేముండాలి? లాస్ట్ రో కనుక ఫామ్ చేయాలంటే నాకేముండాలి? 5 ఉండాలి. తర్వాత నాకేం కావాలి? 6 రావాలి. ఆ తర్వాత నాకేం కావాలి? 7 రావాలి. ఆ తర్వాత నాకేం కావాలి? 8 అనేది రావాలి.
ఆ తర్వాత ఏం కావాలి 9 రావాలి, ఆ తర్వాత ఏం కావాలి 10 అనేది రావాలి. ఇలా నాకేం కావాలి 5 నుండి ప్రతిసారి నాకేం కావాలి ఒక్కొక్క నెంబర్ ఏమవ్వాలి యాడ్ అవుతా రావాలి. అలా 5 తర్వాత నుండి ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకుంటా వెళ్ళాలి అంటే ఎలా చెయ్యవచ్చు అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, అలా చెయ్యాలి అంటే ఫస్ట్ నేనేం చేద్దాం అంటే లాస్ట్ రోని ఫస్ట్ ఫామ్ చేద్దాం, తర్వాత ఏదైతే మిగిలిపోయిందో ఆ రోజుని తర్వాత బిల్డ్ చేసేద్దాం. అలా బిల్డ్ చేయాలనుకో మనం ఎలా రాస్తాం, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ రో ఫిల్అప్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ లాస్ట్ రోని ఫామ్ చేద్దాం. అలా ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎలీఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాను అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ రోని ఏమంటారు, లాస్ట్ రో అంటే 6 కాబట్టి 6ని n అయినా ఇవ్వచ్చు. అందుకని n అని ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే కాలన్ అని ఇచ్చేసాను. ఓకే, దీంట్లోకి వచ్చి నాకేం కావాలి, ఇక్కడ రాసిన కండిషన్ లోపలది అనేది మనం చెప్పాలంటే ఏం చెప్తాము, ఇక్కడ ఫస్ట్ రో అయిపోయిందని ఇది గుర్తుపెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు నేను ఏం చేశాను అంటే లాస్ట్ రోని ఫామ్ చేయాలి. లాస్ట్ రోని ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ అవ్వాలి, ఫస్ట్ 5 రావాలి, ఆ 5కి 1 యాడ్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకొకటి అలా నాకేం కావాలి డిఫరెంట్ నెంబర్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే యాడ్ అవ్వాలి. అలా యాడ్ అవ్వాలి అంటే అప్పుడు ఎలా చేయగలం ఏంది అనేది చూద్దాం అనమాట. అలా చెయ్యాలి అంటే ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ కనుక మీరు కనుక చూసారనుకో ఫస్ట్ నెంబర్ ఎంత 5 ఇన్పుట్. ఇప్పుడు నాకెంత ఇన్పుట్లో నేను ఎంత తీసుకున్నాను చూద్దాం ఒకసారి. ఇన్పుట్లో నేను ఎంత తీసుకున్నాను 6 తీసుకున్నాను. ఓకే డన్. ఫస్ట్ నాకేం కావాలంటే లాస్ట్ రోలో ఫస్ట్ నాకేం కావాలి 5 అని రావాలి, ఆ తర్వాత 6, ఆ తర్వాత నాకేం కావాలి 7, ఆ తర్వాత 8, 9, 10 ప్రతి క్యారెక్టర్ తర్వాత నాకేం కావాలి స్పేస్ రావాలి. అలా ఫామ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే 5 కనుక రావాలనుకో 5 + 0 అన్నాం అంటే అప్పుడు ఏమైంది 5. ఆ తర్వాత నాకేం కావాలి 6 రావాలనుకో ఎలా చేస్తాము 5 + 1 వేసుకున్నాం అనుకో 6 అయిద్దా. అలానే 7 రావాలనుకో ఎలా రాసుకోవచ్చు 5తో కంపేర్ చేద్దాం. ప్రతి దాంట్లో కూడా 5 అనేది ఉంచుకొని ఆ తర్వాత వాటికి ఎంతెంత యాడ్ అయితే ఫామ్ అయ్యిద్ది అనేది చూద్దాం. 7 రావాలనుకో 5 + 2, అలానే 8 రావాలనుకో ఏం చేయొచ్చు 5 + 3, అలా 9 రావాలనుకో 5 + 4, 10 రావాలనుకో 5 + 5. అంటే ఏం చేద్దాం 5 అనే దాన్ని కామన్గా ఉంచుదాము, ఎట్ ది సేమ్ టైం మనం ఏం చేద్దాము తర్వాత ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే ఇంక్రీజ్ చేసుకుంటా ఉందాం. అంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకు ఒకసారి అలీబాబా అనే టెక్నిక్ చెప్పాను అనమాట. ఏం చెప్పాను అలీబాబా అనే టెక్నిక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఏమని డిస్కస్ చేసామంటే మనం ఎప్పుడైనా సరే నంబర్ ఎంత ఉండాలి అనేది మనం చెప్పాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాము అక్కడ ఉన్న వాల్యూస్ టేబుల్లో మనం ఏం చెప్తామంటే ఐ వాల్యూస్ని, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ అయ్యే వాల్యూసా డిక్రీజ్ అయ్యే వాల్యూసా తీసుకుంటాం. నాకున్న వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి ఇంక్రీజింగ్లో ఉన్నాయి. అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉన్నాయి 5 + 0గా ఉన్నాయి. తర్వాత నాకు రెండో నెంబర్ ఎంత ఉంది 5 అనేది ఉండాలి, తర్వాత నాకు 1 ఉండాలి, ఆ తర్వాత నాకేముండాలి 5 ఉండాలి, తర్వాత నాకేం కావాలి 2 యాడ్ అయ్యి రావాలి, తర్వాత నాకేం కావాలి 5కి 3 యాడ్ అయ్యి రావాలి, తర్వాత నాకేం కావాలి 5కి 4 యాడ్ అయ్యి రావాలి, ఆ తర్వాత నాకేం కావాలి 5కి 5 యాడ్ అయ్యి రావాలి. ఇలా ఫామ్ అవ్వాలి అనుకో 5 అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ చూడు ఎలా ఉన్నాయో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఎన్ కానీ ఐ అనే వాల్యూస్ని కానీ ఈ రెండిట్లో ఏటిని ఎలా యూజ్ చేసినప్పుడు నాకు ఈ పక్కన ఉన్న కండిషన్ వస్తుందో చూద్దాం అనమాట. అలా చెయ్యాలి అనుకో నాకు లాస్ట్ రో అంటే ఎంత ఎన్ అంటే ఎంత నాకు ఎన్ అంటే 6. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఎన్ అంటే 6, ఐ అంటే ఎంత ఐ లాస్ట్ రోలో ఐ అంటే ఎంత అంటే ఐ అంటే రో నెంబర్ ఈస్ ఎంత 6. అంటే నాకు 0 అనేది ఏర్పడాలనుకో అప్పుడు నేను ఏం చేద్దామని చూద్దాం అనమాట. 0 అనేది రావాలనుకో నాకు 5 + 0 రావాలనుకో ఎలా 5 + 0 అంటే ఏం చేద్దామంటే 5 + 0 అంటే ఆల్రెడీ నాకు 5 కావాలి, 5 + 0 అంటే 6, అంటే 5 అనేది ప్రతి దాంట్లో ఫిక్స్డ్ కాబట్టి 5ని ఇలానే ఉంచేద్దాం. తర్వాత నాకు ఏం చేద్దాం అంటే ఈ నెంబర్స్ మాత్రమే డిఫరెంట్ కాబట్టి ఈ నెంబర్స్ని ఎలా చేయొచ్చో చూద్దాం. 0 రావాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్ అంటే ఎంత 6,
మైనస్ ఐ అంటే ఎంత 6. ఎన్లో నుండి ఐని కనుక తీసేసాను అప్పుడు నాకు ఎంత అవుతుంది 0 వచ్చేసింది. అంటే ఇది బాగా అర్థమైంది. అంటే 6ని రాయాలంటే ఏం రాయొచ్చు ఎన్ మైనస్ ఐ అని రాసేసాను అప్పుడు నాకేమవుతుందంటే 0 వచ్చేస్తుంది. ఓకే డన్. ఆ తర్వాత 1 అనే దాన్ని చూద్దాం. 5 ప్లస్ ఎన్ అంటే ఎంత ఎన్ అంటే ఎంత 6 మైనస్ ప్లస్ 1. అంటే ప్రతిదీ ఇట్లా చేస్తే నాకేమవుతుందంటే ఇలా చేస్తే నాకేమవుతుంది ప్రతి నెంబర్ కూడా మీరు చేసేసారనుకోండి అప్పుడు నాకేమవుతుందంటే రావట్లేదు. అంటే ఎన్ ఐలు ఇలా పెట్టుకున్నాను అనుకోండి నాకేమవుతుందంటే అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నాకు ఈ ఎన్ ఐలతో నేను ఫామ్ చేయలేకపోతున్నాను. అలా ఫామ్ చేయాలంటే ఇంకా మనకి ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా లేదా అని చూశాను. నాకు ఐ డోంట్ నో, నాకు ఏ స్టెప్స్ గుర్తు రావట్లేదు. అప్పుడు నాకు ఒక లాజిక్ వచ్చింది. ఓకే డన్. అంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఫామ్ చేయాలి అనుకోండి అప్పుడు మనకు ఒక ప్యాటర్న్ చెప్పాను అనమాట. ఏంటిది నెస్టెడ్ లూప్ అనే దాన్ని ఒక దాన్ని యూజ్ చేయడం ద్వారా కూడా మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. అందుకోసం ఇప్పుడు నెస్టెడ్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు నెస్టెడ్ లూప్ని యూజ్ చేస్తానంటే ఎప్పుడైతే నంబర్స్ డిఫరెంట్గా ఉంటాయో మనం నిన్న కూడా చేసేసాం. 1 తర్వాత 2 రావాలి, లేదా 1 తర్వాత 1 2 రావాలి, 1 తర్వాత 3 రావాలి. ఇట్లా మనకి నెంబర్స్ అన్నీ కూడా రిపీటెడ్గా చేంజ్ అవుతూ ఉండాలనుకోండి. అలా చేంజ్ అవుతూ ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఈ నెస్టెడ్ కండిషన్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక లూప్ తీసుకుంటున్నాను అనమాట. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి మనకి రేంజ్ ఆఫ్లో ఎంత తీసుకుందాము 5కి 0 యాడ్ అవ్వాలి. ఫస్ట్ 0 యాడ్ అవ్వాలి అంటే నేనేం చేద్దామంటే ఇక్కడ తీసుకెళ్ళి ఎన్ అని ఇచ్చాను. అంటే నాకు ఎన్ని ఇటరేషన్స్ కావాలి 6 ఇటరేషన్స్ రావాలి. దాంట్లో ఫస్ట్ వాల్యూ నాకు ఏం కావాలి 0తో స్టార్ట్ అవ్వాలన్నమాట. అందుకోసం నేనేం చేశానంటే ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేనేం చేద్దాం అంటే కిందకు వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ కాడికి వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే అక్కడ ఉన్న రోని ఫామ్ చేసేద్దాం. రోని కనుక ఫామ్ చేయాలనుకో ఎలా రాద్దాము రో ఈక్వల్ టు ఫస్ట్ నాకేం కావాలి 5 అనేది కామన్గా ఉండాలి కాబట్టి ఇక్కడ డబుల్ కోట్స్లో 5 అని ఇచ్చేసాను అనమాట. ఓకే డన్. ఆ తర్వాత నాకేముండాలి ప్లస్ తర్వాత ఏం కావాలి నాకు మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్లో నాకేం కావాలి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ నెంబర్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ నేనేం చేయాలంటే లాస్ట్ చేయాలన్నమాట. అలా 5లో నేనేం చేయాలి 0 రావాలి. అంటే 5కి 1 0 యాడ్ అవ్వాలి. 0 యాడ్ అవ్వాలనుకోప్పుడు నేనేం చేశాను జే అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేం జరిగిద్ది ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి 5 ప్లస్ జే అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఎంత చూడండి 5 ప్లస్ జే అంటే ఎంత 5 అంటే 5 ప్లస్ జే అంటే ఎంత 0. 5 ప్లస్ 0 5. తర్వాత నాకు లూప్లో నెక్స్ట్ వాల్యూ ఎలా రన్ అయింది 5 ప్లస్ జేలో ఎంత స్టోరేజ్ అయింది 1. అప్పుడు 5 ప్లస్ 1 6. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ ఎందుకు జరిగిద్ది మనం లూప్ ఎక్కడైతే నెస్టెడ్ కండిషన్ రాసామో ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చాలా సార్లు చెప్పాను అనమాట. సో నాకేమవుతుంది నెస్టెడ్ కండిషన్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి వాల్యూ కూడా ఏమవుతాయి అంటే దీంట్లోకి వెళ్ళేసి రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అవ్వడం ద్వారా నాకేమవుతుందంటే ఈ రో అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్లీ నేనేం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అనేసి ఒకసారి ఏం చేద్దామంటే ఈ రోని చూద్దాం. ఈ రోనికి ఇంకో పేరు పెట్టుకుందాం. ఏం పెడదాం లాస్ట్ LAST లాస్ట్ _రో ఓకే. ఇప్పుడు నాకు దీని యొక్క అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సింగిల్ లైన్లోనే ఉండాలి కాబట్టి నేను ఏం చేద్దాం అంటే దీన్ని కొంచెం బ్యాక్ తీసుకెళ్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం రన్ చేద్దాం ఏం జరిగిద్దో చూద్దాం. ఒక 10 మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇండెంటేషన్ ఇచ్చి చూద్దాం. నేనేం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. నాకు ప్రతి లైన్ కూడా నాకు ఎలా వచ్చిందో చూడండి. ప్రతి లైన్ కూడా నాకు ఎలా వచ్చింది 5 6 7 8 9 10 నాకు కావాల్సిన వాల్యూస్ వచ్చినాయి. నాకు పిరమిడ్ కనుక చేయాలి అనుకో ఎలా రావాలి నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి దీంట్లో వాల్యూస్ 5 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా రావాలి 10 దాకా రావాలి. అంటే నాకు ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. బట్ నాకు అవన్నీ ఎలా ఉన్నాయి ఆ వాల్యూస్ అన్నీ కూడా మీరు చూసారనుకోండి అవన్నీ ఎలా ఉన్నాయి అంటే హారిజాంటల్గా అంటే ఒక ఏం చేశాను ఒక ఇటరేషన్ ఆఫ్టర్ ఇటరేషన్ వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే ఒకే లైన్లోకి తెచ్చుకోవాలనుకున్నాను.
అలా ఒకే లైన్లోకి తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసి అండ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో స్పేస్ ఇచ్చేసి ప్రతి క్యారెక్టర్ తర్వాత స్పేస్ ఉండాలి కాబట్టి ఎండ్ అనే స్టేట్మెంట్ రాసేసాను. రాసేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. యా, మనం తీసుకున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ కూడా నాకు ఎలా వచ్చేసినాయి అంటే ఒకే లైన్లో సక్సెస్ఫుల్గా రావడం జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే సక్సెస్ఫుల్గా లాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ లైన్ కూడా ఏం చేశానంటే ఎలా ఫామ్ చేయాలనేది నేను చేసేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే లాస్ట్ లైన్ అనేది కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ రో ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో ఉన్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ని ఎలా ఫామ్ చేస్తారు ఏంది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, డన్. యా డన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకోలా కూడా చేయొచ్చు అన్నారు. ఏంటిదంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి కూడా రో అని పెట్టుకోవాలనుకో, ఇక్కడ ఒకసారి రో మెన్షన్ చేసి బయట రో ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రతిసారి ఇలా రాయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా అవే ఏమవుతాయంటే రిపీట్ అవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నెక్స్ట్ వాల్యూని మనం ఎలా ఫామ్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ వాల్యూని మనం ఎలా ఫామ్ చేస్తామంటే నాకు నెక్స్ట్ ఏమేమి ఫామ్ చేయాలి, ఆల్రెడీ ఫస్ట్ రో అనేది ఫామ్ చేసేసాను. తర్వాత నాకు ఏం కావాలి, లాస్ట్ రో అనేది ఫామ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ తర్వాత మనకి ఏమి మిగిలిపోయింది, ఏది సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో అనేవి మిగిలిపోయింది. ఆ రోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసాను. ఆ రోస్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఫస్ట్ నాకు ఎలా ఉన్నాయి ప్యాటర్న్ చూసాను. ఫస్ట్ నాకు ఎలా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని స్పేసెస్ ఉన్నాయి నెంబర్కి, తర్వాత 5 అనేది ఉంది, తర్వాత మధ్యలో ఏమున్నాయి స్పేసెస్ ఉన్నాయి, ఆ తర్వాత ఏముంది నంబర్స్ అనేవి ఉన్నాయి. అంతేనా కాదు ఉంది, ప్రతిదీ కూడా చూడండి మీకు. అంటే సెకండ్ చూసారనుకో స్పేసెస్ ఉన్నాయి, నంబర్ ఉంది, తర్వాత స్పేసెస్ లేవు, తర్వాత నంబర్ ఉంది. తర్వాత చూసారనుకోండి స్పేసెస్ ఉన్నాయి, నంబర్ ఉంది, మిడ్ స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నంబర్ ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేద్దాము, లెఫ్ట్ సైడ్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, స్టార్టింగ్ నెంబర్ ఎంత, మిడ్ స్పేసెస్ ఎంత ఉన్నాయి, తర్వాత ఆ స్పేసెస్ తర్వాత ఏ నెంబర్ ఉంది అనే వాటిని కనుక నేను అరేంజ్ చేసుకోగలిగాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఈ ప్యాటర్న్ టికెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా ప్యాటర్న్ టికెట్ని కనుక మనం కంప్లీట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే ఒక మెథడ్ అనే దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే లెఫ్ట్ ఎన్ని ఉన్నాయి స్పేసెస్, తర్వాత నెంబర్ ఏమున్నాయి అనే మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకొని చేయాలి. కాబట్టి అందుకోసం నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశాను అనమాట. ఆ టేబుల్ చూసారనుకోండి మీకు అర్థమైంది అనమాట. ఇప్పుడు నేనేం చేశాను అంటే నా యొక్క రో నెంబర్ ఎంత అనేది చూద్దాం అనమాట. రో నెంబర్ని దేంతో రిప్రజెంట్ చేసాం ఐ, తర్వాత కాలం ఏముండాలి, ఏమైతే రోలో ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్లో ఉన్న అన్ని రావాలన్నమాట. ఏముండాలి, లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి, తర్వాత ఏముండాలి స్టార్ట్ నెంబర్ 5 కాబట్టి 5 అనేది పెట్టడం మనకు అన్నిట్లో కామన్ కాబట్టి 5 పెట్టేద్దాం. ఆ తర్వాత నాకేముండాలి మిడ్ స్పేసెస్ ఉండాలి, ఆ లాస్ట్ నెంబర్ ఎంత ఉండాలి 6 ఉండాలి, తర్వాత నాకు ఎంత ఉండాలి 7. అందుకోసం నేను ఏం చేశాను I2 తీసుకున్నాను అనుకోండి, లెఫ్ట్ స్పేసెస్ 4 రావాలి, మిడ్ స్పేసెస్ 0 కావాలి, అండ్ లెఫ్ట్ సైడ్ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంత ఉండాలి అంటే 6 అని ఉండాలి. ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ఐ నెంబర్ ఎంత 3 అనేది వచ్చినప్పుడు నాకు లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉండాలి 3 ఉండాలి, నంబర్ ఎంత ఉండాలి స్టార్ట్ నెంబర్ 5 అది కామనే. మిడ్ స్పేసెస్ ఎన్ని ఉండాలో చూద్దాం. మిడ్ స్పేసెస్ ఎన్ని ఉండాలి, 1 మాత్రమే ఉండాలన్నమాట. ఓకే డన్. 1 కాదు 2 అనమాట, 2 మాత్రమే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత నాకేం కావాలి, ఆ తర్వాత నాకు 7 అనే నెంబర్ ఉండాలి. ఆ తర్వాత నేనేం చేశాను అనుకో, ఐ అనే నెంబర్ 4 తీసుకున్నప్పుడు నాకు లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉండాలి 2, ఆ తర్వాత నాకు మిడ్ స్పేసెస్ ఎన్ని ఉండాలి 4, ఆ తర్వాత నాకు లెఫ్ట్ నెంబర్ ఎంత ఉండాలి 8 అని ఉండాలి. అలా నేనేం చేశాను 5 అని తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఎన్ని కావాలి 1 లెఫ్ట్ స్పేసెస్, తర్వాత నాకు ఎన్ని కావాలి మిడ్ స్పేసెస్ వచ్చేతలకి 6 ఉండాలి, ఆ తర్వాత నాకు ఎంత ఉండాలి నంబర్ వచ్చేతలకి 9 ఉండాలి. ఇలా ఫామ్ అవ్వాలనుకోండి ఫస్ట్ నాకు ఏం చేద్దాం అంటే లెఫ్ట్ స్పేసెస్ చూద్దాం. లెఫ్ట్ స్పేసెస్ ఎలా ఉన్నాయో చూడండి, టాప్ టు బాటమ్కి ఏమవుతుంది డిక్రీజ్ అవుతా ఉన్నాయి. అలా డిక్రీజ్ అవుతా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంటింగ్ చేయాలి అంటే ఏం చేస్తాం, అలీబాబా టెక్నిక్లో మనం ఏం చేస్తాం నంబర్ని అండ్ మనం ఏం చేస్తాము రో నెంబర్ని రెండింటిని కూడా ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. నంబర్ ఎంత 6,
రో నెంబర్ ఎంత 2. అంటే నంబర్లో నుండి రో నెంబర్ని కనుక తీసేసి అనుకోండి, ప్రతి రోకి కూడా నాకు ఏమవుతాయి, లెఫ్ట్ స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే లెఫ్ట్ స్పేసెస్ ని ఫామ్ చేయాలనుకోప్పుడు ఏం చేయాలి, n-i అని పెట్టానంటే నాకు ఫామ్ అయిపోతాయి. అలా నాకు మిడ్ స్పేసెస్ కావాలి. మిడ్ స్పేసెస్ కనుక చూసారనుకో వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి, టాప్ టు బాటమ్ కి ఎలా ఉన్నాయి అంటే ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, రో నెంబర్ ని మాత్రమే మనం ఏం చేయాలంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి. అలా ఆపరేషన్స్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాల్యూ ఎలా ఫామ్ అవుతుందో చూసుకున్నాను అనమాట. ఐ రాసుకున్నాను 2, అంటే అది 0 రావాలనుకోప్పుడు ఏం చేశాను, 2 ఇంటూ ఐ రాశాను. 2 ఇంటూ ఐ అంటే 2 ఇంటూ ఐ అంటే అంత 4 లో నుండి నాకు 4 పోవాలంటే ఏం కావాలి, -4 ఇస్తాను. అంటే నాకు ఆ రోలో ఉన్న వాల్యూస్ కనుక ఫామ్ చేయాలంటే నేనేం చేయాలంటే ఐని 2తో మల్టిప్లై చేసేసి తర్వాత నేనేం చేయాలి, -4తో నేనేం చేయాలంటే సబ్ట్రాక్ట్ అనేది చేసేసాలి. ఓకే డన్, అది వచ్చేసేసింది. తర్వాత నాకేం కావాలి, లెఫ్ట్ సైడ్ లో ఉన్న నెంబర్ రావాలి. లెఫ్ట్ సైడ్ నెంబర్ ఎంత, 6తో స్టార్ట్ అవ్వాలి. 6 రావాలి. 6 రావాలంటే ఏంటిది, 6 తర్వాత 7 తర్వాత 8 తర్వాత 9 తర్వాత 10. అంటే ఇలా ఉన్నాయి అంటే వాల్యూస్ ఎలా ఉన్నాయి, నాకు ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఆర్డర్ లో ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఆర్డర్ లో ఉన్నాయి అనుకో నేనేం చేయాలి, ఐ ద్వారా చేయాలి. ఐ ద్వారా చేయాలనుకో నాకు 6 రావాలనుకో ఏం చేద్దాం, ఐ నెంబర్ ఎంత 2, నేను ఎంత యాడ్ చేద్దాం, 4 యాడ్ చేద్దాం. i+4 ఎంత, అప్పుడు నాకు 6 వచ్చేసింది. అందుకని నేను ఏం చేశాను అంటే నాకు ప్యాటర్న్ వచ్చేసేసింది అనమాట. ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కనుక నేను ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి అంటే అక్కడ ఉన్న ఒక్కొక్క దాన్ని కనుక ఫామ్ చేయాలంటే మనం ఎలా అనేది ప్యాటర్న్ అర్థమైంది. ఈ ప్యాటర్న్ ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి పేస్ట్ చేసేసి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మధ్యలో ఉన్న వాటిని కనుక ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఎల్స్ అనే ఒక కండిషన్ తీసుకొని ఆ ఎల్స్ అనే కండిషన్ లోపల నేను ఏం చేశానంటే ఫస్ట్ నాకేం కావాలి, లెఫ్ట్ స్పేసెస్ కావాలి. ఎన్ని లెఫ్ట్ స్పేసెస్ ఉండాలో చూద్దామంటే అప్పుడు నేను ఏం చేశానంటే లెఫ్ట్ స్పేసెస్ కౌంట్ ఈక్వల్ టు ఎలా ఉండాలి, లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉండాలి, నాకు లెఫ్ట్ స్పేసెస్ కౌంట్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, n-i అని చెప్పాను అనమాట. ఓకే, లెఫ్ట్ స్పేసెస్ కనుక ఫామ్ అవ్వాలనుకోప్పుడు నేనేం చేయాలి, డబల్ కోట్స్ పెట్టుకొని ఎన్ని అయితే స్పేసెస్ కావాలో ఆ ఫార్ములా ద్వారా నేను మల్టిప్లై చేశాను. అప్పుడు నాకు ఏమవుతాయి అంటే లెఫ్ట్ స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, తర్వాత నాకు నంబర్ ఏముండాలి, ఆ నంబర్ని ఏం చేద్దాం అంటే రోలో రాసేద్దాం. ఓకేనా, తర్వాత నాకేముండాలి, మిడ్ స్పేసెస్ అనేవి ఫామ్ కావాలి. మిడ్ స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలంటే ఇప్పుడు నేను రాసుకున్నాను mid_spacess_count అనేసి రాసేసేసి ఇక్కడికి వెళ్ళి నాకు మిడ్ స్పేసెస్ ఎన్ని ఉండాలో నేను చెప్పాలనుకో ఎలా చెప్తున్నాం మనము, ఎలా ఇక్కడ ఫార్ములా రాసేసుకున్నాం కాబట్టి వెళ్ళి చూద్దాం ఒకసారి. 2 × i-4 2 × i-4 అనేది రాయాలనుకో ఎలా రాస్తాం, 2 రాసేసి స్టార్ రాసేసి మళ్ళీ బ్రాకెట్ పెట్టేసేసి ఐ రాసేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేసి మైనస్ రాసేసి 4 అని ఇచ్చేస్తాం. తర్వాత ఏం చేస్తాం అంటే 2 బ్రేస్ని క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు నేనేం చేయాలి, మిడ్ స్పేసెస్ ని ఫామ్ చేయాలి. మిడ్ స్పేసెస్ ని కనుక నేను ఫామ్ చేయాలనుకోప్పుడు ఎలా రాస్తాం, mid_spacess అనేసి రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి స్పేసెస్ కనుక మనం ఫామ్ చేయాలంటే ఏం చేస్తాం, డబల్ కోట్స్ లో స్పేస్ అనేది కనుక ఇచ్చామనుకో స్పేస్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇంటూ పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, మిడ్ స్పేసెస్ కనుక మల్టిప్లై చేయాలంటే దానికి ఫార్ములా ఒకటి ఉంది కదా, ఆ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేశాను. ఓకేగా, ఆ తర్వాత నాకేం కావాలి, లాస్ట్ నంబర్ అనేది రావాలన్నమాట. last_number అని పెట్టుకున్నా. లాస్ట్ నంబర్ కనుక రావాలనుకప్పుడు నాకేం కావాలి, అప్పుడు నేనేం చేయాలి, ఐ అనేది ఏదైతే ఉందో ఆ నెంబర్కి నేనేం చేయాలి, +4 అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక రోలో డిజైన్ చేయడం ఎలా అంటే రో డిజిగ్నేషన్ ఈక్వల్ టు రోలో నాకేం కావాలి, ఫస్ట్ లెఫ్ట్ స్పేసెస్ అనేవి ఉండాలి. అందుకని నేనేం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసి లెఫ్ట్ స్పేసెస్ అనే వర్డ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసాను. అంటే లెఫ్ట్ స్పేసెస్ అనేవి వచ్చేసినాయి. తర్వాత నాకేం కావాలి 5 అనేది ఉండాలి. అంటే 5 అనేది కనుక రావాలనుకప్పుడు నేనేం చేస్తున్నాను, డబల్ కోట్స్ తీసుకొని 5 అని పెట్టేసి తర్వాత నాకేం కావాలి, స్పేస్ కూడా ఉండాలి కాబట్టి స్పేస్ ఇచ్చేసాను. ఆ తర్వాత నాకేం ఉండాలి, మిడ్ స్పేసెస్ అనేది ఉండాలి. అందుకోసం నేనేం చేశాను అంటే ఇక్కడ మిడ్ స్పేసెస్ అనే కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి నేనేం చేశాను అంటే వేస్ట్ చేసేసాను. ఆ తర్వాత నాకేం కావాలి, ఆ తర్వాత నాకు లాస్ట్ నమ్ అనేది ఉండాలి. లాస్ట్ నమ్ ఉండాలి కాబట్టి అప్పుడు నేనేం చేశాను అంటే అది ఇంటీజర్ రూపంలో ఉంది, దాన్ని స్ట్రింగ్ రూపంలోకి మార్చాలంటే str అని పెట్టేసి last_num అని చేశాను అనమాట. ఆ తర్వాత రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ రో అని ఇచ్చేసాను. అప్పుడు నాకేమవుతుందంటే రో అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇచ్చేసేసి నేనేం చేద్దాం అంటే రన్ చేద్దాం. అప్పుడు మనకేమైందంటే మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ సమ్ అనేది నాకేమైందంటే ఫామ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ని మార్చుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను 6 తీసేసి 5 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది
5 అని ఇచ్చాను కాబట్టి 5కి తగ్గట్లు నాకు ఏమైందంటే ఈ పిరమిడ్ అనేది ఫామ్ అయింది. అదే నేను ఇక్కడికి వెళ్ళి 10 అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమైందో చూద్దాం. మనం 10 అనేది ఏదైతే ఇచ్చామో ఆ 10కి తగ్గట్లు నాకేమైందంటే పిరమిడ్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఇలా ఫామ్ అవ్వడం జరిగిపోయింది. ఓకేనా, ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఒక హాలో పిరమిడ్ని కనుక ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ చేస్తామంటే ఈ రూపంలో రాయడం ద్వారా కోడ్ని మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ టికెట్ కూడా చేసేసేసి నెక్స్ట్ ఇంకా జాంగోలోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ టికెట్ ఫ్రమ్ దిస్ ప్యాటర్న్. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్యాటర్న్ మీద ప్రతిరోజు కూడా మనకి ఏం కావాలంటే ఈ జాంగోలో మనం రెగ్యులర్గా చేసేది ఏంటంటే ఇలాంటి టికెట్స్ అనేవి మనకి చాలా చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. అందుకని మనం ఏం చేద్దామంటే ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎలా ఫామ్ చేస్తారు ఏంది అనే దాని గురించి 1 by 1 చేసుకుంటా వెళ్ళిపోదాం. ఓకేనా, ఓకే. మురళి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్ at once? Write a program to print a hollow right angle triangle of n rows using number of starting from 1 where integer n is given as input. ఒక హలో రైట్ చెప్పండి. నాకేం చేయాలంటే ఒక హాలో రైట్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలంట. హాలో అంటే ఏంటిది, మధ్యలో స్పేసెస్. రైట్ యాంగులర్ అంటే మీ అందరికీ తెలుసు, ఇన్పుట్లో నేను నంబర్ ఎంతైతే తీసుకున్నానో అన్ని రోజుతో నాకేం కావాలంటే ఒక హాలో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలంట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక హాలో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇన్పుట్లో నేను ఒక నంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నా అంటే 4 అని తీసుకున్నాను. ఇన్పుట్లో నంబర్ 4 అని తీసుకున్నాను అనుకోండి, వెంటనే మనకి ఏం కావాలంటే ఒక హాలో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. అలా ఫామ్ అవ్వాలనుకోండి మనం ఎలా రాస్తామో చూద్దాం. ఇన్పుట్లో నేను ఏదైతే నంబర్ తీసుకున్నానో ఆ నంబర్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ప్రోగ్రామింగ్ లోపలికి తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ సెషన్ ఎవరైతే వింటారో వాళ్ళకి మాత్రమే ఇవి వస్తాయి. సో ప్రతిరోజు నేను రిపీట్ చేయలేను కదా ఎవ్రీడే సెషన్. సో మీకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయి అంటే రికార్డింగ్ వెళ్ళి చూసేసి ప్రాక్టీస్ చేసాను. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఫామ్ చేయాలి. ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ కనుక మనం ఫామ్ చేయాలనుకోండి ఎలా ఫామ్ చేస్తామంటే ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, అవుటర్ లూప్ చెప్తాం. ఎన్ని కాలమ్స్ కావాలో మనం చెప్పాలనుకోండి ఇన్నర్ లూప్ ద్వారా చెప్తాం అనమాట. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నాకు ఎన్ని రోస్ ఉండాలో నాకు చెప్పాలి కాబట్టి అవుటర్ లూప్ ద్వారా చెప్తున్నాను. అప్పుడు నేనేం చేశాను, ఫర్ ఏం చేద్దాము, ఐఆర్ రోస్, ROWS రోస్ అని రాసుకుందాం. రోస్ ఇన్ అని రాసేసి రేంజ్ ఆఫ్ అని రాసేసి ఎన్ని రోస్ కావాలి, నాకు 4 రోస్ కావాలి. అంటే రోని ఫస్ట్ రోని నేనేం చేద్దాం అంటే 1 నుండి కౌంట్ చేద్దాం. అప్పుడు నేనేం చేశాను 1, n + 1 అని ఇచ్చేసి నేనేం చేశాను రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేసి కాలన్ ఇచ్చేసాను. ఓకే డన్. ఇప్పుడు నాకు ఎన్ని రోస్ వస్తాయి, 4 రోస్ వచ్చేస్తాయి. ప్రతి రోలో కూడా నాకేం కావాలో చూద్దాం ఒకసారి. ఏంది, ప్రతి రోలో కూడా నాకేం కావాలి, రైట్ యాంగులర్ ట్రయాంగులర్ రావాలి. అంటే ఫస్ట్ రోలో నాకేం కావాలి, 1 కాలం కావాలి. రెండో రోలో 2 కాలమ్స్ రావాలి. తర్వాత రోలో 3 కాలమ్స్, ఆ తర్వాత రోలో 4 కాలమ్స్. ఇలా మనం డైరెక్ట్గా చేయాలంటే నెస్టెడ్ లూప్తో ఎలా చేయాలో ట్రయాంగిల్ చెప్పాను. అందుకోసం మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా వెళ్ళి చేద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే నెస్టెడ్ లూప్ అనేది రాసేద్దాం, అంటే ఇన్నర్ లూప్ రాద్దాం. ఫర్ జే పొద్దులు నేనేం చేస్తాను అంటే కాలం అని పెట్టుకుంటున్నాను, అనమాట. కాలమ్స్ ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి ఆ తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఇక్కడ కాలం పెట్టేస్తాను. ఇప్పుడు నాకు ఫస్ట్ కాలంలో ఎన్ని వాల్యూస్ ఉండాలి, ఫస్ట్ కాలంలో ఎన్ని కాలమ్స్ అనేవి ఉండాలి, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఓన్లీ 1 కాలమే ఉండాలి. రెండో రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి, 2 కాలమ్స్ ఉండాలి. అంటే ఫస్ట్ రోలో 1 కాలం, రెండో రోలో 2 కాలమ్స్, మూడో రోలో 3 కాలమ్స్ ఉండాలి. అంటే ఇన్నర్ లూప్లో ఎలా సెట్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసేసి మనం 1 వాల్యూ మాత్రమే రావాలనుకో అప్పుడు నేనేం చేశానంటే ఐ అనేది పెట్టుకున్నాను. ఐ అంటే ఎంత నాకు 1. అంటే 1 పెట్టానంటే అప్పుడు నాకేమవుతుంది, అక్కడ 0 అనే ఇటరేషన్ మాత్రమే రిపీట్ అవుతుంది.
0 అనే రెపిటేషన్ మాత్రమే రిపీట్ అవుతుంది. ఓకే డన్. అలా కాకుండా మనం ఇంకోలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టాలి అంటే ఏం చేసాం, ఇక్కడికి వెళ్ళి 1, i+1 అనేది సరే మనం వచ్చింటే మెన్షన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన పర్పస్ అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా ఇచ్చేసాను. తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అనుకున్నానంటే ప్రింట్ స్టేట్మెంట్ రాసేద్దాం. ప్రింట్ ఆఫ్ అనేసి మనం ఏం చేసాం, ప్రింట్ ఆఫ్ ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కాలం అని రాసేసి కాలమ్స్ అని రాసేసి కామా పెట్టేసి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు అనేసి ఏం చేశానంటే డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ లోపల నేను ఏం చేశానంటే స్పేస్ అనేది ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేద్దాం అంటే వాల్యూస్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ హాఫ్ అని ఇద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఐ అనేది రాయలేదు కాబట్టి ఐ పొదులు మనం ఏం చేసాము, అంటే రో అంటున్నాం అనమాట. రోస్. ఓకేనా? రోస్ అని రాసాం కాబట్టి రోస్ అని రాసేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. యా 1 1 2 1 2 1 2 3 1 2 3 4 అంటే ప్రతి దాంట్లో కూడా నాకు ఏమైందంటే 1 అనే దాంతో స్టార్ట్ అయింది. నాకు కావాల్సిన ప్యాటర్న్ ఏంది, ఫస్ట్ నాకు 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3 రావాలి. అంటే స్పేసెస్ ఎలా ఫామ్ చేస్తారు తర్వాత చూద్దాం. 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 ఇట్లా నంబర్స్ రిపీట్ అవ్వాలి. అంటే చేంజ్డ్గా నంబర్స్ రావాలి. అంటే కాలమ్స్ అనేది పెడితే రాదు. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి కాలమ్స్ అనేది తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి రోస్ అని ఇచ్చి చూద్దాం. రోస్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైనాయి అంటే రోస్ అని ఇస్తే ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత రోలో నాకు 2 2 వచ్చేసింది, తర్వాత 3 3 3 వచ్చేసింది. అంటే మనకేం కావాలి, ఒక రోలో వాల్యూస్ కూడా మారాలి. అంటే ఇలా ఇస్తే నాకు రాలేదు. సరే అనేసి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడికి వెళ్ళి రోస్ ప్లస్ కాలమ్స్ అని ఇచ్చి చూద్దాం. 2 కలిపేసి ఇచ్చి చూద్దాం. ఇచ్చేసి మనం రన్ చేశాను. ఇప్పుడు నాకేమైనాయి చూద్దాం. నాకేమైంది ఫస్ట్ వాల్యూ నాకేమైందంటే 2తో స్టార్ట్ అయింది. అది సెర్చ్ చేసుకోవచ్చు అనుకున్నాను. తర్వాత 3 4 వచ్చింది. తర్వాత నాకు చూడు 4 అనేది మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది. తర్వాత నాకు 5 అనేది రిపీటెడ్గా వచ్చింది. అంటే రోస్ ప్లస్ కాలమ్స్ రాసినా కానీ నాకేమైందంటే 2 రావట్లేదు. అంటే మనకున్న ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇటరేషన్ని రాసేసాను. బట్ నాకేమైందంటే ఏ ఇటరేషన్ కూడా నాకేమైందంటే వాల్యూస్ అనేవి రాలేదు. అప్పుడు నేను ఏం చేశాను అంటే మరొక టెక్నిక్ ఉందని చెప్పాను. ఏం చేసేసాము, ఇన్స్టలైజేషన్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్ని వాడదాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఇన్స్టలైజేషన్ కోసం ఇక్కడికి వెళ్ళి ఏ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఎంత అని తీసుకుందాం అంటే 1 అని తీసుకుందాం. ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసేద్దాం. ఇక్కడ కే అని ఇచ్చేసాను. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా నాకు కే ప్రింట్ అయినాక వాల్యూని నేను అప్డేట్ చేయాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే కే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఇప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. ఇప్పుడు నాకేం జరిగింది, నాకు 1 2 3 4 5 6 ఇట్లా నాకేమైంది అంటే రిపీటెడ్ ద నంబర్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే డన్, గుడ్. బట్ నాకే ప్యాటర్న్ కావాలి, హాలో ప్యాటర్న్ రావాలి. నాకు ఇక్కడ ఏమైంది, ఆల్ ద నంబర్స్తో నాకేమైందంటే ఫిలప్ అయిపోయింది. ఇలా కాదు. అప్పుడు నాకేం కావాలి, హాలో ప్యాటర్న్ రావాలి అంటే క్వశ్చన్ అయితే రైట్గానే ఉంది, కాకపోతే ఒక చిన్న చేంజ్ కనుక మనం చేసేసామంటే ఎంటైర్ ద థింగ్ అంతా కూడా చేంజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హాలో ప్యాటర్న్ రావాలంటే నాకు ఏమున్నాయో చూద్దాం అనమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్యాటర్న్లో, నంబర్స్ స్పేసెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం అనమాట. ఈ ఫిగర్లోకి వెళ్ళి చూసాం. ఆల్రెడీ మనం స్క్వేర్ చేసేటప్పుడు చెప్పాను అనమాట ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఒక కండిషన్లో చెప్తాం. ఎక్కడెక్కడైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ అన్నిటిని కూడా ఒక కండిషన్లో చెప్తాం. అప్పుడు మనకేమవుతుంది, మనం అనుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ అవ్వాలి అంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి మనం కండిషన్ రాసేద్దాం. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అంటే ఒక కండిషన్ ఫామ్ చేసేద్దాం. కండిషన్ ఫామ్ చేయాలనుకో ఇఫ్ అని పెడదాం. తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఎక్కడెక్కడ మాత్రమే మనకి ఏం కావాలంటే నంబర్స్ కావాలో చూద్దాం. ఎక్కడెక్కడ నంబర్స్ కావాలి, ఎక్కడెక్కడ నాకు కావాలో చూడు. ఎక్కడెక్కడ నాకు కావాలి, జే ఈక్వల్ టు 1 అంటే జే అంటే ఎంత, కాలంలో ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో నాకు నంబర్స్ రావాలి.
అలాంటి తర్వాత నాకు ఎక్కడ ఉండాలి, లాస్ట్ రోలో నంబర్స్ ఉండాలి, డయాగ్నల్ వైజ్ గా నంబర్స్ ఉండాలి. ఈ 3 చోట్లైనా నంబర్స్ ఉండాల్సింది. సో ఓకే డన్. అలా 3 ఫార్మాట్ లో కనుక రాయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామో చూద్దాం. ఫస్ట్ నిలువు వరుసలో ఉండాలంటే దాన్ని కాలం అంటారు. కాలం ఈక్వల్ టు కాలం యొక్క నెంబర్ ఎంతో రాస్తాం. కాలం అంటే జే అని కాదు, ఇక్కడ రాయాల్సింది కాలమ్స్ కాబట్టి కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాసింది. నేను ఏం చేశాను అంటే 1 అని ఇచ్చేసాను, అంటే ఇక్కడ వచ్చేసేసింది. తర్వాత నాకు ఎక్కడ రావాలో చూద్దాం అనమాట నెంబర్. మళ్ళీ ఎక్కడ రావాలి నాకు నంబర్ ఎక్కడ రావాలంటే మన రో ఏదైతే ఉందో ఆ రో తీసేసుకున్నాను. జస్ట్ 1 సెకండ్. ఇక్కడ రో ఏదైతే ఉందో ఆ రోలో లాస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో కూడా నంబర్స్ రావాలి. ఓకేనా. రో అంటే మనం దేంతో రిప్రజెంట్ చేసాం, రోస్ తోనే రిప్రజెంట్ చేసాం. రోస్ ఈజ్ ఈక్వల్ టు రోస్ లో లాస్ట్ రోని ఏమని చెప్పాం, 4th రో కాబట్టి 4th రోని ఏం చెప్పాం, n అని చెప్పేస్తాం. ఓకేనా. ఆర్ తర్వాత నాకు నంబర్ ఎక్కడ ఉండాలో చూద్దాం. నంబర్ ఎక్కడ ఉండాలి, కాలం లోపల నాకేం కావాలి, డయాగ్నల్ గా రావాలి. డయాగ్నల్ గా రావాలంటే అదేంటిది, 2వ కాలంలో రావాలి, 3వ కాలంలో రావాలి, 4వ కాలంలో రావాలని చెప్తున్నాం. అంటే డయాగ్నల్ గా కనుక మనం ఫామ్ చేయాలంటే దేంతో రిప్రజెంట్ చేస్తారంటే కాలమ్స్ తోనే రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు నేను ఏం చేశానంటే కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ గా కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే రో నెంబర్ ఏదైతే ఉందో ఆ రోస్ నెంబర్ ని తీసుకొచ్చి ఇచ్చేస్తాం అనమాట. రోస్ అని చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, స్క్వేర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేశాను. మనం కండిషన్ రాసాం కాబట్టి కండిషన్ తర్వాత ఉన్న లైన్స్ అన్ని కూడా నాకు ఏం కావాలంటే నాకు కండిషన్ తర్వాత ఉండే అన్ని కూడా ఈ కండిషన్ లో భాగం అని చెప్పాలంటే ఇండెంటేషన్ ఇచ్చేసాను. చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఓకే డన్. తర్వాత నాకేం కావాలి, నంబర్స్ అన్ని ఫామ్ అయినాయి. నంబర్స్ తో పాటు నాకేం కావాలి, స్పేసెస్ కూడా ఫామ్ కావాలి. అంటే నంబర్స్ కోసం కోడ్ రాశాను కాబట్టి అయిపోయింది. ఇప్పుడు స్పేసెస్ కోసం రాద్దాం. స్పేసెస్ కోసం రాయాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే ఇండెంటేషన్ ఇచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను, డబుల్ కోట్స్ లో నాకు స్పేసెస్ కనుక రావాలనుకో డబుల్ కోట్స్ లో స్పేస్ అని ఇచ్చేసేసి ప్రతి కాలం తర్వాత కూడా నాకేం కావాలి, వాల్యూస్ అన్ని కూడా నాకేం కావాలి, స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలంటే డబుల్ కోట్స్ లో ఎండ్ స్పేస్ డబుల్ కోట్స్ ఇచ్చేసేసి తర్వాత 2 బ్రేసెస్ క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఈ నెస్టెడ్ లూప్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేశాను అంటే ఒక ప్రింట్ ఆఫ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేస్తాను. ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. యా డన్. ఇప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో ఆ టికెట్ యొక్క ప్యాటర్న్ అనేది నాకు ఫామ్ అయింది. ఫస్ట్ 1 వచ్చేసింది, తర్వాత 2 3, తర్వాత 4 స్పేస్ 5, తర్వాత 6 7 8 9. నాకు ఆఫ్టర్ దట్ నాకు ఏమైందంటే ప్రతి రో అనేది కూడా నాకు ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రో ఇన్పుట్లోకి వెళ్ళి నంబర్ని మార్చేద్దాం. ఇక్కడ 4 తీసేసి 5 అని పెట్టేశాను. 5 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే కోడ్ని రన్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగిందంటే మనం ఏదైతే ఇన్పుట్ వాల్యూని మనం చేంజ్ చేసామో ఆ చేంజ్ చేసిన ప్రకారం నాకు ఏమైంది అంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ మనం ఎంతైతే చెప్పామో దానికి తగ్గట్లు ఏమైందంటే వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే రిపీటెడ్గా నాకు ఏమైందంటే రన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడం ద్వారా నాకు ఏమైందంటే ఈ టికెట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీంతో నాకేమైందంటే ఈ టికెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో నాకు ఏమైనాయి అంటే ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఏమైనాయి అంటే వచ్చేసింది. వీటి మీద మనం ఏం చేద్దామంటే రోజు కూడా సెషన్ చెప్పుకొని ఈ సెషన్లో ఎక్కువగా ప్యాటర్న్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ వరల్డ్ కేసెస్ తీసుకొని రోజుకి ఒక్కొక్క టికెట్ని సాల్వ్ చేసుకుంటా మనం ఏం చేద్దామంటే ఇక్కడ రేపటి నుండి ఏం చేద్దామంటే జాంగోలో ఉన్న ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటా ఒక్కొక్క ప్యాటర్న్ కాన్సెప్ట్ మీద మనం ఏం చేద్దామంటే మోర్ స్ట్రాంగ్గా మారిపోవడం అనేది చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.